ఆ! సార్ నా పేరు ఎస్. మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. మా దళిత నాయకులు మేమందరం కలిసి ఇలా ఆర్‌డీఓ గారికి ఒక అర్జీ ఇచ్చాం సార్. ఏందంటే మనకు ప్రభుత్వం ఒక మంచి పథకం పెట్టింది సార్. తమిళనాడు చూసి మనకు కూడా అన్నా క్యాంటీన్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం సార్. ప్రతి పేదోడికి తక్కువకి ₹5కి భోజనం దొరుకుతుందంటే చాలా గొప్ప విషయము. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ ఈ పథకాన్ని కూడా మంచి పరిణామాలతోటి మంచి విధంగా పేదోడికి పాపం పిడికిన మెతుకులకు దక్కాలని పెట్టడం అనేది ఒక గొప్ప విషయం. కానీ ఆ పిడుకుడు మెతుకుల్లో కూడా పురుగులు చేస్తున్నాయి సార్. ఈ మరీ ఘోరము. ఎందుకంటే ఈ ప్రభుత్వము ఒక భోజనానికి ₹35 ఇస్తుంది సార్. 5 మందికి మళ్ళీ జీతాలు ఇస్తున్నారు. మరి కరెంటు ఫ్రీ వస్తుంది, నీళ్లు ఫ్రీగా వస్తున్నాయి, స్థలం బిల్డింగ్ ఫ్రీగా ఉన్నాయి. కానీ మొత్తం టోటల్గా చూస్తే ఒక భోజనానికి ₹50 పడుతుంది సార్ ప్రభుత్వం తరఫున. కానీ ₹50కి తగ్గట్టుగా ఇక్కడ భోజనం లేదు సార్. మరి ఘోరం మీరు భోజనం చేయండి. కొత్త సాంబార్ ఏమంటే నీళ్ళుగా ఉంటుంది. మళ్ళీ ఒక పప్పు కూర ఏమంటే అది కూడా నీళ్ళుగా ఉంటుంది. ఈ అన్నం ముద్దలుగా ఉంటుంది. ఎంత ఇది నాణ్యత లేకుండా ఉంటుందంటే పేదవాడు కొంచెం తిని పడేస్తున్నాడు. అది కూడా చాలా బాధాకరమైన విషయం. నాణ్యమైన భోజనం కొంచెం పెట్టినా బాగుంటుంది. పక్కన వాళ్ళు ₹20కి మంచి భోజనం పెడుతున్నారు ప్రైవేటు వ్యక్తులు. గవర్నమెంట్ ఇన్ని సదుపాయాలు కల్పించి ఇంత సౌకర్యాలు ఇచ్చి మళ్ళీ ఎంత వాటరు కరెంటు మొత్తం ఇచ్చి కూడా వాళ్ళు ఈ విధంగా నాణ్యమైన భోజనం పెట్టాల్సినంత అవసరమే వచ్చింది. ₹50 భోజనాన్ని పెట్టలేరు వీళ్ళు. కాబట్టి ప్రభుత్వం పర్యవేక్షణ ఉండాలి. ప్రభుత్వం మేము ₹30 ఒక భోజనానికి ఇస్తున్నారని చెప్పి ఆర్‌డీఓ గారు అప్పుడప్పుడు చూడాలి కదా, ఎంఆర్ఓ చూడాలి కదా. ఈ అధికారులందరూ ఏమవుతున్నారు, వీళ్ళు ఏం పట్టించుకోకపోతే ఎట్లని. ఇది 10 మంది భోజనం అయిపోయా, రోజుకి ₹200 200 మందికి భోజనం పెట్టాలనే ఒక పథకం అయిపోయా. మీరు అందరూ పర్యవేక్షించాలి కదా. మీరు ఎక్కడంటే అక్కడ కూర్చొని ఎక్కడంటే అక్కడ ఉండి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో చూడాలి. పేదోడికి అన్నం దొరుకుతుందో చూడాలి కదా. ఇదే చూడకుండా ఎంత ఏసీలో కూర్చుంటే ఎట్లా? ఇది అన్యాయము. ఏసీలో కూర్చొని పని చేయాలంటే మాత్రం కుదరదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి రావాలి, ప్రజల్ని చూడాలి, ప్రజల సంక్షేమం చూడాలి, ప్రజలకు బియ్యం అందుతున్నాయా, కూడు అందుతుందా, ఏదో ఒకటి అందుతుందో చూడాలి. మీరు కానీ చూడకుంటే ప్రజలు సర్వనాశనం అయిపోతారు. అధికారులే నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరుగుతుంది. కాబట్టి నాణ్యమైన భోజనం దొరకాలంటే అన్నా క్యాంటీన్లో అధికారులు పర్యవేక్షణ ఉండాలి. కాబట్టి తప్పకుండా అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాం సార్.